పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త, ఎగ్జిట్ తేదీ నమోదు నిబంధనలో కీలక మార్పు. పీఎఫ్ ఖాతాదారుల కోసం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అంటే ఈపీఎఫ్ఓ ఒక ముఖ్యమైన మరియు శుభవార్తను ప్రకటించింది. ఉద్యోగం మానేసిన తర్వాత డేట్ ఆఫ్ ఎగ్జిట్ అంటే ఎగ్జిట్ తేదీ నమోదు చేసే విధానంలో ఆ సంస్థ కీలక మార్పులు చేసింది. ఇంతకుముందు అమల్లో ఉన్న గైడ్లైన్స్ ప్రకారం ఉద్యోగి ఒక సంస్థ నుండి బయటకు వచ్చిన తర్వాత అతని యూనివర్సల్ అకౌంట్ నంబర్ లేదా యూఏఎన్లో ఎగ్జిట్ తేదీని నమోదు చేయడానికి కనీసం 2 నెలల గడువు ఉండేది. అయితే తాజా నిబంధనల ప్రకారం ఈ గడువును ఇప్పుడు 1 నెలకు మాత్రమే తగ్గించారు. అంటే ఉద్యోగం మానేసిన తర్వాత కేవలం 1 నెల పూర్తయిన వెంటనే ఉద్యోగి స్వయంగా ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్ ద్వారా లేదా తన కంపెనీ హెచ్ఆర్ విభాగం ద్వారా ఎగ్జిట్ తేదీని నమోదు చేసుకోవచ్చు. ఈ నిర్ణయం పీఎఫ్ ఖాతాదారులకు ఎంతో ఉపశమనం కలిగించనుంది. ఎందుకంటే గతంలో చాలా మంది ఉద్యోగులు కంపెనీలు ఆలస్యంగా సమాచారాన్ని పంపడం వల్ల లేదా సాంకేతిక కారణాలతో పీఎఫ్ విత్డ్రా లేదా ట్రాన్స్ఫర్ ప్రక్రియల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఈ మార్పు వల్ల ఆ సమస్యలు తొలగిపోవడంతో పాటు ఉద్యోగులు తమ పీఎఫ్ విత్డ్రా మరియు ట్రాన్స్ఫర్ ప్రక్రియలను మరింత వేగంగా పూర్తి చేసుకునే అవకాశం లభిస్తుంది. అదనంగా ఈపీఎఫ్ఓ క్వైరీలు లేదా సేవల కోసం పెయిడ్ సపోర్ట్ సర్వీస్ కూడా అందుబాటులో ఉందని అధికారులు తెలిపారు.